క్షమించాలి, ఇరువురి జాతకాలు ఏ విధంగా చూసినా కలవడం లేదు. ఇద్దరిలో ఒకరికి ప్రాణగండం చూపిస్తోంది. వదినా, వదినా, ఏంటొదినా పరధ్యానంగా ఉన్నావు? ఏం లేదు. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ఈ ఇంటి గురించి, బావగారి గురించి, పిల్లల గురించి తప్ప నువ్వెప్పుడు ఏమీ ఆలోచించలేదు. ఎస్, నేను వచ్చిన దగ్గర నుంచి ఐఎమ్ ఆల్సో అబ్జర్వింగ్ దట్. బావగారు ఎందుకో ఆలోచించలేకపోతున్నారు వదినా. కనీసం మనమైనా ఆలోచించాలి కదా. జాతకాలు కలవలేదు. ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే అర్జున్ జీవితమే మారిపోతుంది. ఒకవేళ అర్జున్కి ఏమైనా జరిగితే? ఏం మాట్లాడుతుండవు వదినా? నేనేం కావాలని చెప్పడం లేదు వదినా. పూజారి గారు చెప్పిందే గుర్తు చేస్తున్నాను. ఆ మాట అంటేనే ఉలిక్కి పడుతున్నావే. మరి జాతకాలు చూసి పంతులు గారు చెప్తే ఎవరో పట్టించుకోకపోతే ఎలా? బావగారు కూడా వాళ్ళకేదో అన్యాయం జరిగిపోయింది, న్యాయం చేయాలని ఆలోచిస్తున్నారు తప్పితే వాళ్ళకి న్యాయం చేయడం కోసం అర్జున్ని అన్యాయం చేస్తున్నారన్న విషయం ఎందుకు అర్థం కావడం లేదు? నేను బావగారితో చెప్పలేను. నీకు ఆ స్వేచ్ఛ ఉంది కదా వదినా. నువ్వైనా బావగారితో చెప్పొచ్చు కదా. అయినా మా అన్న ఏదన్నా చెయ్యాలని ఒకసారి ఫిక్స్ అయితే ఎవ్వరి మాట వినడు. ఆస్తిపాస్తులు పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు, బట్ జాతకాలు కలవట్లేదు అంటే దాన్నైనా నమ్మాలి కదా. అది చెప్పేది కూడా నిజమే కదా వదినా. పంతులు గారు అంత నిష్టగా చెప్పిన తర్వాత కూడా మనం పట్టించుకోకుండా వదిలేస్తే రేపు బాధపడేదెవరు చెప్పు? బావగారిని వాళ్ళేదో మాయ చేశారు. నువ్వే ఆ మాయల నుంచి బయటికి తీసుకురావాలి. మన అర్జున్ క్షేమంగా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలంటే మేనత్తగా నువ్వే నిర్ణయం తీసుకోవాలి. అయినా మీరు నాకు చెప్పడం ఏంది? మా అల్లుడి కోసం ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. అదేంటి, మనం చెప్పింది విని గొడవ చేస్తుందనుకుంటే మనకే గడ్డి పెట్టింది. ఛ!